ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది ఆమెకు. ఈమె ఇంటి ఓనరు. ఇందిరమ్మ ఇల్లు అవార్డు గురైంది అనుకోరాదు. ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదో. తల్లిదండ్రే దేవుండ్లు తల్లిదండ్రే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. సైదా కొడుకులు పుడితే కొండంత పండుగ, వారు పెడదారి నడవంగా ప్రేమంత దండుగా, కన్నవారిని చూసి కక్ష సాధిస్తుండ్రు, అన్నదమ్ముండ్లంటే ఆవేశపడుతుండ్రు. అంతేనా? నిజమేనా? అయితే నాకు ఇవాళ నిజాలే కావాలి. ఇవాళ వనపర్తి గడ్డ మీద నాకు నిజాలే కావాలి. ఇప్పుడు ఈ పిల్లగారి పేరు ఏం పేరు? ఏం పేరు? మొత్తానికైతే పాకనాడు కృష్ణయ్య గుండెలు పెట్టుకున్నట్టే కొడుతుంది నాకు. నిజాలే మాట్లాడుకోవాలి. ఎట్లాంటి పిల్లగాడు ఈ పిల్లగాడు? ఎందుకు మంచోడు? ఏం చేసిండు? ఇప్పుడు ఈ ఇల్లు ఉంటున్న ఇల్లు ఇది ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఎవరిది? ఇది ఇదేమి ఇల్లు? ఇది ఈమె పేరు మీద వచ్చిందా? ఏం పేరు? వెంకటమ్మ. నీకు ఇందిరా ఇల్లు వచ్చిందా? అయిపోయిందా ఇల్లు? ఫైనల్ బిల్ అయిపోయిందా? అయిపోయింది. ఇంకొకటి రావాలనా? వస్తుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు? మంచిగా అనిపిస్తుంది. రేషన్ కార్డు ఉందా? సన్న బియ్యం వస్తున్నాయి? దొడ్డిగా సన్న బియ్యం వస్తున్నాయా? మరి ఇప్పుడు ఈ పాకనాడు కృష్ణయ్య ఈ పిల్లగాడి గురించి ఏం చెప్తావు? మా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అవును, మాకు చిన్నప్పటి నుండి మాకు పుట్టిన పిల్లగానప్పుడు తెలుసు ఆయన ఎట్లా కష్టపడ్డాడు. మాకు అప్పటి నుండి తెలుసు, మేము వేస్తాం. చిన్నప్పటి నుండి కష్టాలు పడ్డాడు. ఆయన మా కష్టం చూసి మేము ఆయన కష్టం కష్టజీవుల సుట్టవి ఆయన కష్టం చేసినాడు. అర్థమైంది. ఒక్కసారి ఆయన మాటలలో ఆయనను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుదాము. సరే, నమస్తేనే. ఇప్పుడు మీరు ఈ వార్డుకు ఇంతవరకు ఏం చేసిర్రు, ఇంకా ఏం చేయాలనుకుంటారు, వాళ్ళకి ఇంకేం సమస్యలు ఉన్నాయి, వాళ్ళు మీ దృష్టికి ఏం తీసుకొచ్చారు, వాళ్ళకు మీరు ఏం హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ మా ద్వారా మీరు ఒకసారి ఇక్కడ ఉన్న ఈ వార్డు ప్రజలకు ఒకసారి తెలియజేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన మీకు సహకారం ఎట్లా అందిస్తున్నారు, దాంతోపాటు ప్రభుత్వం ఎట్లా సహకారం అందిస్తుంది, ఇవన్నీ ఒకసారి ఇక్కడ ప్రజలకు ఒకసారి మీ మాటల్లో చెప్పండి. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. దాదాపుగా మా చిన్నతనం నుంచి చూస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత మాకు ఎవరైనా పక్క గల్లీలో ఎవరైనా వచ్చి కౌన్సిలర్లు అయినరు. మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఓట్లకు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడో ఇప్పుడు మాకు ఏమైనా అవసరం పడితే వాళ్ళు ఎప్పుడో వస్తారో ఎదురు చూసుకుంటూ చిన్నాడు చెప్తే సమస్యలు అయినట్టు లేకుంటే కాదు. అట్లా చూసినాం. ఒకరిని చూసినాం, ఇద్దరిని చూసినాం, ముగ్గురిని చూసినాం, నలుగురిని చూసినాం. అప్పటికి మా గల్లీలో మేమెందుకు నిలబడదాని ఆలోచన వచ్చి మందిని ఎందుకు అడుకోవాలి, మా వాళ్ళని మనమే ఒకసారి అడిగి ఓట్లు వేయించుకొని మన పనులు మనమే చేసుకుందాం అనే ఉద్దేశంతో మనం రావడం జరిగింది. మేము రాజకీయాల్లో మేము పెద్దగా అనుభవం లేకుండే కూడా మాకు రాజకీయాలు అంటే అంత ఆలోచన కూడా లేకుండే. మా గల్లీని మనం బాగా చేసుకోవాలంటే ఏం చేయాలి? కృషి, పట్టుదల, ఆలోచన వచ్చింది. మన గల్లీలో మనం పని చేసుకోవాలంటే మన ప్రజలకు ఒకసారి దండం పెట్టి మన పని మనం చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ నేను టీడీపీకి వెళ్ళి ఒకసారి మనం నిలవడం జరిగింది. ఫస్ట్ గెలిపించిండ్రు. అలా సమయ సందర్భాలు టీడీపీ పార్టీ అనేది ఇక్కడ తెలంగాణలో కొద్దిగా కనుమరుగైపోయింది. మరి గెలిచినాక ఏమైనా చేసినావా? అప్పుడు మనం చేసినాం.
అయితే మేము గెలిచిన తర్వాత నువ్వు మా ఇంటికి రా నేను పెడతా అన్నాడు. మేము గెలిచిన తర్వాత మా వార్డులో గుడి ఉండే ఒకటి చిన్న గర్భగుడి, అప్పుడు పెద్ద మనుషులు పెట్టిండ్రి. అప్పుడు పైసల ప్రాబ్లం ఉండి అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల చిన్న గర్భగుడి పెట్టుకుని మేము గుడి మంచిగా కట్టుకోవడం జరిగింది. మాకు ఇక్కడ బొడ్రాయి కూడా లేకుండే. ఇప్పుడు పెళ్లిళ్ళు అయినా ఏమి దేవార్లు చేసినా పెళ్లిళ్ళు ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే పాతాబజార్ గుడి దగ్గర పోయి వచ్చేవాళ్ళం. ఎర్ర ఎండ కొట్టినా కాళ్ళు కాలినా ఏం చేసినా మన గల్లీలో మనకు కూడా ఒక ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి. ఇప్పుడు బొడ్రాయి అనేది మన పెద్దల నుంచి వచ్చిన ఆచారం కాబట్టి బొడ్రాయి కాడ పోయి పిల్లగాడు పెళ్లి చేసుకున్నా ఇంకోటి దేవారం చేసినా బొడ్రాయి కాడు పోయి వచ్చే ఆచారం మనది కాబట్టి మనకు బొడ్రాయి కూడా ఉండాలని గుడి మంచిగా చేసుకున్నాం, బొడ్రాయి పెట్టుకున్నాం. వాటర్ సమస్య చాలా ఉండేది మా గల్లీలో. పక్కల ఒకటి వాళ్ళది లమ్మడోళ్ళది బావి ఉండే, ఒకటి వాళ్ళ చీరలో బావి ఉండే. ఇక్కడ నుంచి సైకిళ్ళకు బిందెలు కట్టుకొని ఆ బావిలో మోటార్ ఎప్పుడు వేస్తారో ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళు. నేను అన్నీ చూస్తుంటే విషయం ఏంటంటే నేను గెలిచిన తర్వాత మా వార్డు ప్రజలు కష్టపడకదని చిన్న చిన్న హ్యాండ్ బోర్ బొక్కలు ఉండేటివి, 4 ఇంచుల బొక్కలు ఒక 3-4 ఉండే. మేము గెలిచిన తర్వాత ఒక 7 కొత్త బోర్లు వేపించడం జరిగింది. 11 మోటార్లు తెచ్చి సింగిల్ పేస్ మోటార్లు బొక్కల్లో దింపి ఆ సింగిల్ పేస్ మోటార్ల ద్వారా ప్రతి రోడ్డుకు 1 ఇంచ్ పైప్ లైన్ వేసి అందరికీ వాటరు అందుబాటులో పెట్టినాం. అదేవిధంగా ఆ వాటర్ కాకుండా బీద వాళ్ళు చాలామంది ఉన్నారు మాతో, అంతా స్లమ్ ఏరియా కాబట్టి బీద వాళ్ళని అందరినీ గుర్తించి పింఛన్లు చేపించడం జరిగింది. అందరికీ కూడా చాలా అర్హత ఉన్న వాళ్ళందరికీ పింఛన్లు చేపించినాం. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ రామన్పాడ్ లైన్లు ఇప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి ఇప్పుడు మిషన్ భగీరథ లైన్లు వచ్చినప్పుడు అన్నీ ఎక్కడెక్కడ లేదు అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పైప్ లైన్లు కూడా ఇక దాదాపుగా మహిళలకు కమిటీ హాల్ లేకుంటే సంఘాలకు ఆడ కూడా స్థలాలు తక్కువ మాకు ఇక్కడ. అప్పుడు లేఅవుట్ అప్రూవల్ లేవు కాబట్టి స్థలాలు గవర్నమెంట్ స్థలాలు తక్కువ ఉన్నాయి. ఉన్న దగ్గర మనం ఒక కమిటీ హాల్ కూడా నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళ మీటింగ్లు చేసుకోవడం కానీ వాళ్ళ సంఘాలు ఏమైనా గ్రూపులు మాట్లాడుకోవడం కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి సమస్యలు కొంత. మనం ఇప్పుడు దాన్ని సమస్య మీ వార్డులో ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు కట్టినాయి కొద్దిగా పాతగైనాయి, అవి కూడా ఇప్పుడు అందరికన్నా డ్రైనేజ్ చేసి పైప్ లైన్ల ద్వారా మనకు స్మెల్ రాకుండా దోమలు లేకుండా అంతా మంచిగా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కూడా ఇప్పుడు 3వసారి నేను నిలవడం. ఇప్పుడు కూడా నేను అందరికి కూడా గవర్నమెంట్ అడుగుతా ఉన్నా, అందరు కూడా బయటికి వెళ్ళి వచ్చి నిలబడ్డోళ్ళే ఉండరు మా దగ్గర. ఇప్పుడు కూడా వాళ్ళే చెప్పడం జరుగుతుంది, ఇది ఒక్కసారి ఉండు మన పనులు ఏందో కొంచెం కంప్లీట్ చేయని ఆయన నీవే ఉండు అనేది వాళ్ళే మాకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఆదరణ ఉంది కాబట్టి మేము మళ్ళీ కూడా నిలబడడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక్కసారి మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మొత్తానికి ఆయన ముందుగానే చెప్తున్నారు మా అక్కజల్లు మా మనవరాళ్ళు కష్టజీవుల చుట్టమైనందుకే మేము ఆయనని ఆదరిస్తున్నాము. గతంలో కూడా ఆయన గెలిచి ఏం చేసిండో మాకు తెలుసు, మా అంతరాత్మకు తెలుసు అనేది వాళ్ళ గుండెల్లో నాటకపోయింది కాబట్టి ఇవాళ పాకనాడు కృష్ణయ్య అంతేనా తప్పు చెప్పినా పాకనాడు కృష్ణయ్య ఇక మరి రేపు రాబోయే రోజుల్లో ఏమైతుండో మళ్ళా కౌన్సిలర్ గా గెలవబోతుండ అనేది అంతేనా? మళ్ళా కౌన్సిలర్ గా మళ్ళా గెలిపించుకోవాలి, మళ్ళా మావనే గెలిపించుకోవాలి. ఎందుకంటే అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి మావనే గెలిపించుకోవాలి, పనులు చెప్పుకోవాలి. మావతో ఇంకా ఉన్నాయి, గెలిపించుకుంటాం అందరం, అంత ముందుగా గెలిపించుకుంటాం. కాబోయే చైర్మన్ సాబ్ ఈ కోట్ల పేరుకోనే ఉన్నాయి పిల్లగా. గతంలో కూడా మొన్న చైర్మన్ ఎలక్షన్ తర్వాత ఒక 4 ఏళ్ల తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ దింపడం జరిగింది. మేము మాకు వైస్ చైర్మన్ అవకాశం కూడా ఇచ్చింది. 1 సంవత్సరం వైస్ చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. మొత్తానికైతే ఇది పాకనాడు కృష్ణయ్య మచ్చలేని మనసుతోటి స్వచ్ఛమైన గుణవంతుడు మా వార్డులో అనేది ఆయన పేరు తెచ్చుకుంది కాబట్టి ఆయన 3వసారి గెలిపిస్తారు. 3వసారి ముచ్చటగా మేము గెలిపించుకుంటాం అంటారు. ఎన్నో వార్డు ఇది? 20వ వార్డు కౌన్సిలర్ గా పాకనాడు కృష్ణయ్యని మేము చూడబోతున్నాం అనేది జనాల ఆపోచన. ఇది ఎప్పుడు అందరికి
పార్టీగా మా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఎల్ఐసి కృష్ణ పేరు మరిచేది లేదు అని మాట్లాడుతున్నారు ఆడకట్టోళ్ళు. మరి వాళ్ళ ఇల్లు గల్లా కూడా సంబూరం ఎట్లా ఉంది మనం కూడా అడగాల కదా. అడుగు మరి అడుగు. ఏమనిపిస్తుంది అమ్మ పాలన? నేను ఇంతకుముందు నా పేరు చంద్రకళ, నేను మాజీ కౌన్సిలర్ను. ఇప్పుడు మా భర్త ఎల్ఐసి కృష్ణ ఇప్పుడు చేతి గుర్తుకు నిలబడుతున్నాడు. అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరి సపోర్ట్ వల్ల మా ఆయన గెలుస్తాడని అనుకుంటున్నా. మా ఖరారు చేసుకుంది అప్పుడే. ఎందుకంటే అందరు సపోర్ట్ ఉన్నారు, అందరు సపోర్ట్ ఉన్నారు, మంచిగానే గెలిచిపోయినాం ఆల్రెడీ. ఇల్లు తిరుగుతుంటే ఏమన్నా సాటు ముచ్చట గతంలో మీరు చేసిన గతంలో మేము చేసిన పనుల్లో అభివృద్ధి పనుల వల్ల ఇప్పుడు కంపల్సరీ చేద్దాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎట్లా సహకరిస్తున్నాడు మీకు? మాకు ప్రతి దానికి ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏమన్నా అయినా మేము వెళ్తే మాకు నైట్ 12 అయినా సరే ఫోన్ ఎత్తుతాడు. ఆడకట్లు డ్రైనేజీలు సెట్ ఇందిరా మిల్లు, ఇప్పుడు ముస్లింలకు లోన్లు గాని పింఛన్లు గాని ఇంతకు ముందుకు ఉన్న ప్రభుత్వము ఆధార్ కార్డులు చేయలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు కొత్త కార్డులు వచ్చినాయి, మంజూరు అయినాయి. ఇంకా అంతా అందరికి ఇప్పించారు రేషన్ కార్డులు, అర్హులైన వాళ్ళందరికీ వస్తున్నాయి. అన్నిటికీ సహకారం ఉంది మాకు మేఘారెడ్డి. ఇప్పుడు మీ ఆడకట్టలకు ఇంకేమన్నా మాకు ఈ సహకారం కావాలి, మాకు ఈ వసతి కావాలని అంటున్నారు ఏమన్నా? ఇందిరమ్మ చీరలు వచ్చినాయి, అన్నలాగా అందరికి చీరలు పంపిండు మాకు ఇందిరమ్మ చీరలు. ఇంకా ఇప్పుడు రాని వాళ్ళకు కూడా మళ్ళా పంపిండు. అట్లా కొంతమందికి సంఘాలలో ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళా లేని వాళ్ళకు కూడా మాకు పంపిస్తున్నాడు. సర్వర్ అవుతుంది మొత్తానికి. సరే, మాజీ కౌన్సిలర్ చంద్రకళకి ఈ రకంగా ఆంబాయి వెళ్ళబోసుకుంటుంది. ఇక ఇంతమంది ఆడబిడ్డలే సంతోషం చూడగానే ఇప్పుడు అందరికీ ఒకటి చెప్పలేకపోతారు కానీ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిండు. ఆ హామీల 2500 అనేది ఒకటి ఇంటింటి అంటే 18 ఏళ్ళ మహిళలకు ఇస్తున్నాడు. వీళ్ళు అడగలేకపోతారు కానీ మేము అడుగుతున్నాం. ఎందుకంటే అది కూడా త్వరలో వచ్చేస్తుంది, త్వరలో వస్తుంది. మీరు అడుగుతున్నారు మాకున్న సమాచారం 2500 ఇస్తాడు అంటే మాకున్న సమాచారం ఇది ఇస్తాడు. 100% నేను నా ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా నేను కంపల్సరీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరుస్తా. రెండోది అది కూడా ఉన్నది, అది కూడా 100% ఆలోచిస్తా. 2500 స్కీమ్ 500 స్కీమ్ ఖచ్చితంగా ఇప్పిస్తారు. ఇంకోటి మహిళా సంఘం సభ్యురాలందరికీ గతంలో వడ్డీతో సహా రుణాలు ఉండేది. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో వనపర్తిలో రెండవదే పెట్రోల్ బంక్ మహిళలు నడుపుతారు. వనపర్తిలో మా జిల్లాలో నడుపుతారు పెట్రోల్ బంక్, వాళ్ళ పేరు మీద ఇచ్చిండు. ఇంకోటి మా మహిళా సంఘాలకు 2 బస్సులు వనపర్తి డిపోలో రెండు బస్సులు నడుస్తున్నాయి మహిళా సంఘాల పేరు మీదనే. అంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మహిళలను కోటీశ్వరులు చేయాలి, మహిళల నుంచే సంసారం నడుస్తుంది. ఇల్లు ఎవరైతే చక్క పెట్టుకుంటారు అంటే మహిళలే. ఈ రాష్ట్రాన్ని కూడా వాళ్ళే చక్క పెట్టుకుంటారు అనే ఉద్దేశం మీద వాళ్ళ చేతికి ఇచ్చి అభివృద్ధి పనులు వాళ్ళకే అంటే పెట్రోల్ బంకులు వాళ్ళకే ఇచ్చిండు, కొత్త బస్సులు వాళ్ళకే ఇచ్చిండు, వడ్డీ లేని రుణాలు ఇచ్చిండు. ఇక్కడ మహిళా సంఘం సభ్యులు ఉండరు. ఈ మధ్య కాలంలో 1,60,00,000 మొన్ననే చెక్కులు కూడా పంపించడం జరిగింది. మేము కూడా ఆయన కోరేది ఏంటంటే ఈ 2000 ఏదైతే ఇచ్చిన హామీ అది కూడా త్వరలో నెరవేర్చాలని చెప్తున్నాం. కొత్త పింఛన్లు అంటే 2000, 4000 చేస్తున్నాడు. రేపు బడ్జెట్లో 2000, 4000 కూడా చేయడానికి కృషి చేస్తారు. దావంతా కూడా 2000, 4000 కృషి చేస్తాం. ఎందుకంటే మరి ఉన్నది మాట్లాడుకోవాలి పిల్లగా. ఇప్పటికే తెలంగాణ సంవత్సరం వెళ్తలేదు అనేది నడుస్తుంది. ఎందుకంటే ఆయన అప్పు చేసిపోయినాడగా, నువ్వే బయట వేస్తున్నావుగా, అప్పు చేసి కొప్పు పెట్టిండని అంటున్నారు జనం. ఏమమ్మా నామే పెడతావు నువ్వు మొగోనివి? ఆయన అప్పు చేసి ఆయన సంసారం మొత్తం బయట అయితే ఏ ఇంట్లో అయినా అప్పు ఉంటది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం అంటే మనతో ఇన్ని నిధులు ఉండే, కొన్ని పైసలు ఉండే. మిగతా రాష్ట్రాలకు కూడా అప్పిచ్చే స్థాయిలో మిగతా రాష్ట్రాలకు కూడా అంటే పక్కింటోని కూడా అప్పిచ్చే స్థాయి మనం ఉంటుంది. ఆ అప్పును ఏం చేసిన మనోడు ఇష్టం ఉన్నట్టు వాడుకొని రకరకాల ప్రాజెక్టులకు పెట్టి మొత్తానికి దోపిడీ గురైన తర్వాత ఈ రోజు ఏమైంది, బాకీ చేయాల్సి వచ్చింది. మనం ఆయన చేసిన బాకీకి ఏమైందంటే వడ్డీ కడుతున్నాం. వడ్డీ కట్టాలంటే సంసారం నడవాలంటే ఇళ్ళలో చెప్తారు, సంసారం నడవాలంటే ఏంటంటే ఇల్లు చూసుకోవాలి, వడ్డీలోనికి వడ్డీ కట్టాలి. ఇప్పుడు వడ్డీ కట్టాలి ప్లస్ అసలు బాకీ ఉన్నాం. వడ్డీ కట్టుకుంటూ సంసారానికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు నిలబడేస్తాడు, అన్ని చేస్తుండే. ఇది ఒక్కటి మీరు అందరూ గమనించాలి. మన సంసారంలో బాకీ ఉంటుంది, బాకీ వడ్డీ కట్టాలి. నెలకు వడ్డీ కట్టాలి, సంసారం నడపాలి. మెల్లమెల్ల ఒక పని చేస్తారు. దయచేసి అక్కలు చెల్లెలు ఏమైనా సంక్షేమ పథకాలు రాకుంటే
మెల్ల నిదానం కూడా అన్ని నెరవేరుస్తుండడు. తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు నెరవేరుస్తారు. మీరందరూ దయ ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి ఇంకోటి చెప్తా. రేవంత్ రెడ్డి గారి రెండే ప్రస్తావన. రేవంత్ రెడ్డి గారి నుంచి 2 ప్రస్తావన. రేవంత్ రెడ్డి గారు పుట్టింది రేవంత్ రెడ్డి గారు పుట్టింది నల్లమల్ల కొండారెడ్డిపల్లిలో అయినా ఆయన అనుబంధం మాత్రం వనపర్తిలే. నేను స్టూడెంట్ అయింది. నేను స్టూడెంట్ అన్న డిగ్రీ కాలేజీలో ఉండే. అన్న రూమ్ పక్కల మా దోస్తు ఉండే. రేవంత్ రెడ్డి గారు సార్ పక్కల మా దోస్తు. ఆయన దగ్గర పోతుండే. ఇప్పటికి ఉండరు కదా, ఈయన చదివిండు కదా, ఇక్కడనే చదువుకున్నాడు. ఆయన చదువుకున్న స్కూల్ కు 80 కోట్లు పెట్టి స్కూల్ కట్టిస్తున్నాడు. అంటే మా ఊరి మీద ప్రేమ. పుట్టింది కొండారెడ్డిపల్లిలో, పెరిగిందంతా ఈయన్నే. ఇప్పుడు మాత్రం కొడంగల్ ఎమ్మెల్యే. కాకపోతే మా ఊరి మీద అంత ప్రేమ. ఆయన రోజు గుడికి పోతున్న వెంకటేశ్వర గుడికి ఇప్పటికి 3 కోట్లు పెట్టి గుడి అభివృద్ధి చేసిండు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆయన చదివిన స్కూల్ బ్రహ్మాండని ఈయన చదివినది పెద్ద స్కూలు. దాదాపు 80 కోట్లు పెట్టి స్కూల్ కడుతున్నాడు. మా ఊరి మీద చాలా ప్రేమ ఉంటుంది, మా మీద ప్రేమ ఉంటుంది. ఆ ధైర్యం మీద మేమేమంటే వనపర్తిలో 33 వార్డులు గెలిచి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చి ఆ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం మేము. కాదు, ఇంతకు ముందేమో వార్డు గెలిచి మెగారెడ్డికి ఇస్తామంటారు. ఇప్పుడు 33 ఏమో రేవంత్ రెడ్డికి ఇస్తామంటారు, గిఫ్ట్ ఇస్తాంటారు. అనుబంధం ఉంది, అది ఇస్తాం. ఇంకేమైనా ఉన్నాయా మీకు వీళ్ళకి? ఇంకేమైనా ఉన్నాయా అంటున్నా. మీకు ఏమైనా చేయాల్సినవి ఎవరికన్నా? సుస్తాయినా ఏం చేసినా మాకు ఎమ్మడే ఉంటాడు మా మరిది కృష్ణ. అనుకున్న కొడుకులు కూడా ఉన్నారు, అనుకున్న కొడుకులు కూడా ఉన్నారు. 400 షుగరు. నా కొడుకులు కూడా నెంబర్ రాలేవరు. నాతో నెంబర్ ఉంటే ఫోన్ చేసిండు. నాయన ఇక్కడ దవాఖానలో ఉన్నాను, నాకు ఇంత షుగర్ పెరిగింది నాయన అని చెప్పి ఫోన్ చేస్తే వెంబడే ఉరికొచ్చిండు. ఉరికొచ్చి డాక్టర్ దగ్గర చూపించి చేసి మందులు పిచ్చి పోయిండు చేసిండు. ఇప్పుడు ఆయన మా కడుపులో పుట్టింది, కానీ ఇప్పుడు మా ఆయన కడుపులో ఉండవు మేము. అట్లా సాధించుకొచ్చిండు. ఇప్పటికి కూడా ఇట్లా పిలిస్తే పలుకుతాడు. పిలిస్తే పలుకుతాడు. అందరికి ఉండాలి, అందరికి ఉంటేనే బాగుంటది. అందరికి ఉండాలి, చూడాలి, అభిమానం ఉండాలి అందరికి. ఓ దిక్కు తిని ఓ దిక్కు తాగే పాట పాడవద్దు. ఒక్కటే తిను తాగు, ఒకటే పాట వాడు, ఒక్కటే పాట. నాకు అసలు పడిపోయినా నాకు అసలు మాట్లాడడానికి లేదు, మత్తి లేదు. అప్పుడు కిష్టాన్ని బాగానే ఆదుకున్నా, ఆయన్నే ఆదుకున్నాడు. అయితే ఈ పిల్లగాడి గుండెలో సామాజిక సేవ కొట్లాడుతుంది తన్నాడుతుంది కాబట్టి పిల్లగాడి మనసు ఊకుంటలేదు. ఈ ఎండ ఇట్లా కొడుతున్నా కానీ ఈ మంది వచ్చి నిలబడుతుంటేనే అర్థం చేసుకోవాలి. ఎట్లుండదని ఒకసారి కాకుండా ఒకసారి దిన ఒకసారి 2 సార్లు చూసిపోతాడు. మమ్మల్ని కలిసిపోతాడు. మనకు ఆన్సర్ 100% వాస్తవం. ఏడున్నావా అంటే హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఆడెందుకున్నామా అని చెప్తే నాకు ఇక్కడ షుగర్ 400 అయింది. ఆయన మా పిల్లలు గొర్రెలకాడికి ఒకడు పెబ్బేరులో ఒకటి జీతం ఉన్నాడు. ఎవరి తిప్పలు వాళ్ళు పోయినా అన్నాడు. 2 సెకండ్ల ఆడిపోయినా. నిజంగా షుగర్ 400 ఉండే. ఇమ్మీడియట్ డాక్టర్ దగ్గరతో మాట్లాడి టాబ్లెట్స్ ఇప్పించి మహబూబ్నగర్ పంపించి మళ్ళీ ఉండి ఇప్పటికీ ఆమెకి ఏం కావాలంటే అది. అంటే మా అమ్మకి షుగర్ ఉంది, మా అమ్మకి ఏం చేస్తామో ఆ జామకాయ జ్యూస్ కానీ జామకాయ కషాయం కానీ అవన్నీ ఇప్పటికి వాడుతుంది. రోజుకోసారి వాళ్ళకి ఇచ్చి వస్తా. ఇంతకంటే నాకు ఏం కావాలి? ఇంతకంటే అభిమానం కంటే ఏం కావాలి? ప్రజాసేవలో ఉంది ఆనందం అనేది ఈ పిల్లగాని అమ్మాయం. మొత్తానికి అయితే ఇక మరి మీ నర్సయ్య తాతకు సెలవా ఇంకా ఉండాలా? ఒక్క సంతానం భోజనం అంటలేరు, నిందా అంటలేరు. సరేనా అమ్మ సెలవు చెప్పింది. మీ మంచితనం చూపించినందుకు ఇక్కడ ఏమంటున్నా, ఎల్ఐసి కృష్ణ ఎంత మంచోడో ఆ ఎల్ఐసి కృష్ణ గెలిపించి తూడి మేఘారెడ్డి ఎమ్మెల్యేకు బహుమానంగా ఇస్తామన్నారే. ఇంతకంటే మానవత్వం మంచితనం ఏం కావాలి? ఆడికే నా కడుపు నిండిపోయింది. ఏమన్నా చేసేదంటే మా అన్న ఆ సార్ దగ్గర కొట్లాడి ఎవరెవరికి ఏం కావాలో తీసుకొస్తాడు. ఇక గిది మొత్తం మీద వనపర్తిలో జనాలు అనుకుంటున్న మాట గిది.
పెంపేరు పోతాము పెంపేరులో కూడా జనాల కథ మధ్యలో ఏంది వాళ్ళ మనసులలో ఏముందో మేము కుండ బదులు కొడతాం మీరు చూస్తూనే ఉండు జీ న్యూస్ తాతా న్యూస్ ఉంటాం శనార్థి నమస్తే తాతా